మెడికల్ కాలేజీలో స్టేఫన్ దగా రూల్స్ వరకే పరిమితమైన ఎన్ఎంసి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించిన హెచ్సిఎస్ యూడిఎఫ్ 25,000కి ఇచ్చేది 2,000 అని చెప్పి చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థుల శ్రమదోపిడీ యథేచ్ఛగా సాగుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా రోగుల సేవలు అందిస్తున్న హౌస్ సర్జన్లు, యూజీ, పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టైఫండ్ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో కనీసం 10వ వంతు కూడా చెల్లించడం లేదని కొన్ని కళాశాలలు అయితే ₹1 కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని నేషనల్ మెడికల్ కమిషన్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటిజన్ ఫోరం, అర్బన్ డెవలప్ ఫోరం అలాగే ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచార విషయాలు బయటపెట్టాయి. నామమాత్రపు చెల్లింపులంట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్కు నెలకు 25,906 స్టైఫండ్ చెల్లించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనేక ప్రైవేట్ కళాశాలలో కేవలం ₹2,000 నుంచి 5,000 వరకు చెల్లిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ప్రతిదీ శ్రమ దోపిడీ. ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి, నిజంగా ఎవరైతే అవుట్సోర్సింగ్లో ఉన్నారో, లేదంటే సర్జన్లుగా అవుట్సోర్సింగ్ సర్జన్లుగా లేదంటే ట్రైనీగా ఉన్నారో వాళ్లకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా. ఈ దొంగల అకౌంట్ కాలేజ్ అకౌంట్లోకి వేస్తారు, ఆ దొంగలు వీళ్ళకి ఇయ్యరు, వాళ్ళే దొబ్బి తింటారు. ఇస్తుంది ప్రభుత్వం, కానీ ఎటు పోతుందో తెలియదు, ఎవరి జేబులు నిండుతున్నాయో తెలియదు మాత్రమే తెలుస్తున్నారు. కానీ కాలేజీలో అసలు స్టైఫండ్ ఇవ్వడం లేదు. ఇక పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ₹58,289 స్టైఫండ్ను సగానికి పైగా కాలేజీలు ఎగొడుతున్నాయి. కాగితాల్లో మాత్రం అంతా సవ్యంగానే ఉన్నట్లు చూపిస్తూ ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఫోరం ప్రతినిధులు ఆరోపించారు. 2024-25లో చెల్లింపులపై ఎన్ఎంసీ నివేదికలో దిగ్బంధికర విషయాలు బయటపడ్డాయి. కామినేని నరకెట్పల్లి హైదరాబాద్, సురభి సిద్దిపేట, పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళ, అయాన్ రంగారెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ విఆర్కే సదన్ ఇన్స్టిట్యూట్ ₹1 కూడా స్టైఫండ్ చెల్లించకుండా విద్యార్థులతో గంటలు చాకిరీ చేయించుకున్నట్లు తేలింది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 2,080, భాస్కర 2,000, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం 2,000 నామమాత్రపు చెల్లింపులు ఇస్తున్నాయి. అపోలో మెడిసిటీ, చల్మెడ, ఆనందరావు మెడికల్ కాలేజీలు 5,000 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. పెంపు జీవోలు కాగితాలకే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్లో వైద్య విద్యార్థులకు స్టైఫండ్ను 15% పెంచింది. దీని ప్రకారం హౌస్ సర్జన్లకు 29,792, పీజీ విద్యార్థులకు మొదటి సంవత్సరం 67,332 చెల్లించాలి. పాత బకాయిలే చెల్లించని యాజమాన్యాలు పెరిగిన మొత్తాన్ని అమలు చేయడం అసాధ్యమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ చెల్లింపులకు పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తమ బాధ్యతలు కాదంటూ తప్పించుకుంటున్నారని హెచ్సిఎఫ్ యూడిఎఫ్ సభ్యులు చెబుతున్నారు. ఆర్టీఐలో అడిగిన ప్రశ్నలకు కాలేజీ ప్రిన్సిపాల్ను అడగండి అని సమాధానం ఇవ్వడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతుందని చెప్తున్నారు. ఫీజులు దోపిడీలపై ప్రభుత్వం వేసిన స్పెషల్ కమిటీ పరిధిలోకి ఈ స్టైఫండ్ అంశాన్ని కూడా చేర్చి వివరణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చూస్తాం. అంటే ఇవాళ ప్రతి చోట శ్రమ దోపిడీ, ప్రతి చోట వాళ్ళ వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ కష్టాన్ని అమ్ముకుంటున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలా అనేక మంది ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారు, ప్రభుత్వం వాళ్ళకు స్టైఫండ్ కింద కొంత అమౌంట్ అనిస్తుంది. అది ఎవరి చేతికి ఇస్తుంది, డైరెక్ట్గా వాళ్ళ కాలేజీ ఎవరైతే యాజమాన్యం ఉంటారో కళాశాల యాజమాన్యానికి పోతుంది. ఒకవేళ విద్యార్థులకు వచ్చినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్స్ కావాలంటే, మీ సర్టిఫికేట్స్ మీకు కావాలని చెప్పేసి అంటే మీరు మళ్ళీ ఆ డబ్బు మాకు రిటర్న్ కొడతారు, మీకు సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే మీకు అనర్హత వేటేస్తామని చెప్పేసి ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇక అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి ఇవి. వీటిపైన ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హెల్త్ మినిస్టర్ ఖచ్చితంగా స్పందించాలి, మాట్లాడాలి. ఇది ఒక్కల గోస కాదు కదా. దాదాపు రేపు ఫ్యూచర్లో నర్సులు అయిదామని లేదంటే డాక్టర్లు అయిదామని చెప్పేసి అనేక కళలతోని అప్పులు చేసుకుంటున్న వాళ్ళందరి కళలు ఇవన్నీ. వాళ్ళ కష్టం ఇదంతా కూడా. వాళ్ళ కష్టాన్ని మధ్యలో ఒకటి దోసుకపోతూ ఉంటే
మీరు ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారో తెలియదు. స్పెషల్ కమిటీతో విచారణ జరిపించాలి. ఎం శ్రీనివాస్ కన్వీనర్ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పి చూస్తున్నాం. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం అందించడం లేదు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎగవైతే స్పెషల్ కమిటీని వేసిందో ఎలాగైతే స్పెషల్ కమిటీ వేసిందో అదే కమిటీతో స్టైఫండ్ ఎగవేత పైన సమగ్ర విచారణ జరిపించాలి. స్టైఫండ్ చెల్లించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఎన్ఎంసీకి తప్పుడు లేఖలు. ఎం శ్రీనివాసరావు అధ్యక్షులు, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం. ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యార్థులకు రూపాయలు 35,000 ఇవ్వాల్సిన చోట 2,000 ఇస్తున్నారు. 25,000 ఇవ్వాల్సిన చోట 2,000 ఇస్తున్నారు. అంతేకాకుండా అంత సక్రమంగానే ఉందని ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. ఈ గణాంకాలు మేము సృష్టించినవి కావు, సాక్షాత్తు ఎన్ఎంసీ రికార్డులో ఉన్నవే. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. అధికారుల బాధ్యత రాహిత్యం. వీరయ్య, ప్రధాన కార్యదర్శి, HCF. నియంత్రించాల్సిన అధికారులే మాకు సంబంధం లేదు, ప్రిన్సిపల్ను అడగండి అని ఆర్టీఐలో సమాధానం ఇవ్వడం సిగ్గుచేటు. డిఎంఈ కాలేజీ యూనివర్సిటీ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే కాలేజీల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ప్రైవేటు కాలేజీలు ఎందుకు అనేక ప్రైవేట్ కాలేజీలు పెడతారు, ఏం లాభం ఉంది అని చెప్పేసి అనుకుంటాం. కొంతమంది విద్యార్థులకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు, ఏం లాభం ఉంది అని చెప్పేసి. అంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని తప్పుడు, అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే ఆ ఏరియా మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన మెడికల్ అధికారులు ఉంటారో వాళ్ళను సెట్ చేసుకుంటే లక్షల్లో లాభాలు ఉంటాయి. అది పరిస్థితి. దాని మీద కమిటీ వేయాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు.